శ్రీలంకతో టెస్టు సిరీస్కి ముందు టీమిండియా ఆడిన వార్మప్ మ్యాచ్ ముగిసింది. మ్యాచ్లో భారత్ 207 పరుగుల టార్గెట్ను చేజ్ చేసి గెలిచింది. కానీ ఈ మ్యాచ్లో అసలు విషయం ఇండియా గెలిచిందా లేదా అనేది కాదు. ఒక ఆటగాడు తన పొజిషన్ కోసం భారీగా క్లెయిమ్ చేశాడు. మరోవైపు కొంతమంది స్టార్ ప్లేయర్స్ మాత్రం తమ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. అసలు ఈ వార్మప్ మ్యాచ్ టీమిండియా టెస్ట్ 11 సెలక్షన్ ను ఎలా మార్చబోతోంది? వీడియోను చివరి వరకు చూడండి. కొలంబోలో జరిగిన ఈ 3 డే వార్మప్ మ్యాచ్ లో ముందుగా శ్రీలంక క్రికెట్ 11 బ్యాటింగ్ చేసింది. వాళ్ళు 363 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి డిక్లరేషన్ ఇచ్చారు. దానికి సమాధానంగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 357 పరుగులు చేసింది. అంటే మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఇండియా కేవలం 6 పరుగులు మాత్రమే వెనుకబడింది. ఇక్కడే ఇండియా బ్యాటింగ్ లో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. దేవదత్ పడిక్కల్. దేవదత్ పడిక్కల్ ఈ మ్యాచ్ లో ఏకంగా 142 పరుగులతో అన్బీటెన్ గా నిలిచాడు. అతను 164 బాల్స్ ఎదుర్కొని ఈ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కేవలం ఒక సెంచరీ కాదు. టెస్టు సిరీస్ కి ముందు ఇండియాలో ఉన్న నెంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ కాంపిటీషన్ లో పడిక్కల్ తన క్లెయిమ్ ను చాలా స్ట్రాంగ్ చేశాడు. అతని బ్యాటింగ్ లో ముఖ్యంగా కనిపించింది పేషెన్స్. వెంటనే పెద్ద షాట్స్ కోసం వెళ్లకుండా ఇన్నింగ్స్ ను బిల్డ్ చేశాడు. అవసరమైన సమయంలో బౌండరీస్ కొడుతూ చాలా కంట్రోల్డ్ గా బ్యాటింగ్ చేశాడు. అందుకే మ్యాచ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ లో కూడా పడిక్కల్ పర్ఫార్మెన్స్ కు నెంబర్ 3 పొజిషన్ లో లింక్ చేస్తూ చర్చ జరిగింది. ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్ కి ఒక ఇంట్రెస్టింగ్ సెలక్షన్ హెడేక్ వచ్చింది. పడిక్కల్ ను నెంబర్ 3 లో ఆడించాలా లేక ఇప్పటికే ఉన్న కాంబినేషన్ ని కంటిన్యూ చేయాలా? ఈ ఒక్క ఇన్నింగ్స్ లో పడిక్కల్ సెలక్షన్ రేస్ లో తన పేరును మాత్రం చాలా బలంగా వినిపించాడు. పడిక్కల్ మాత్రమే కాదు, రవీంద్ర జడేజా కూడా ఇండియా ఇన్నింగ్స్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. జడేజా హాఫ్ సెంచరీతో లోయర్ మిడిల్ ఆర్డర్ లో తన వాల్యూ మరోసారి చూపించాడు. టెస్టు క్రికెట్ లో జడేజా వాల్యూ కేవలం బ్యాటింగ్ తోనే కాదు, బ్యాటింగ్ లో రన్స్, బౌలింగ్ లో వికెట్స్, ఫీల్డింగ్ లో కాంట్రిబ్యూషన్. అంటే ఒకే ప్లేయర్ నుంచి 3 డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే టెస్ట్ 11 గురించి మాట్లాడేటప్పుడు జడేజా పేరు చాలా ఇంపార్టెంట్. ఈ వార్మప్ మ్యాచ్ లో కూడా అతని బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ ఇండియాకి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో అందరికీ పాజిటివ్ న్యూస్ లేదు. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ లాంటి ముఖ్యమైన ఇండియన్ బ్యాటర్స్ పెద్ద స్కోర్ చేయలేదు. ఇది వాళ్ళు టెస్ట్ సిరీస్ లో తప్పకుండా ఫెయిల్ అవుతారని అర్థం కాదు. ఎందుకంటే ఇది కేవలం వార్మప్ మ్యాచ్. కానీ సెలక్షన్స్ కి ముందు ప్రాక్టీస్ గేమ్ లో ఎక్కువ టైం ఇన్ ద మిడిల్ దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అందుకే పడిక్కల్ ఒకవైపు 142 పరుగులతో స్పాట్ లైట్ లోకి వస్తే మరికొంతమంది ప్లేయర్స్ కి మాత్రం ఈ మ్యాచ్ నుంచి ఇంకా ప్రిపరేషన్ అవసరమనే సిగ్నల్ వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక క్రికెట్ 11 200 పరుగుల వద్ద డిక్లరేషన్ ఇచ్చింది. దీంతో టీమిండియా ముందు 207 పరుగుల టార్గెట్ వచ్చింది. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ ఇండియన్ బ్యాటర్స్ కి మరోసారి మిడిల్ లో టైం స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. ఇండియా టార్గెట్ ను చేస్ చేయడం ప్రారంభించింది. చివరికి 44.3 ఓవర్స్ లో 200 పరుగులు చేసి టార్గెట్ ను పూర్తి చేసింది. అంటే ఇండియా ఈ మ్యాచ్ ను డిఫీట్ తో కాదు, సక్సెస్ఫుల్ చేస్తూ ముగించింది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ వార్మప్ మ్యాచ్ నుంచి టీమిండియా ఏం నేర్చుకుంది? మొదటి విషయం, దేవదత్ పడిక్కల్ 142 అన్బీటెన్ ఇన్నింగ్స్ తో అతను తన కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, సెలక్షన్స్ కి తన కేసును కూడా స్ట్రాంగ్ చేశాడు. రెండో విషయం, మిడిల్ ఆర్డర్ కాంపిటీషన్. ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లో వచ్చిన పెర్ఫార్మెన్స్ ఆధారంగా మొత్తం టెస్ట్ 11 ని నిర్ణయించలేం. కానీ ప్లేయర్స్ కి మధ్య కాంపిటీషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మాత్రం ఈ మ్యాచ్ చూపించింది. మూడో విషయం, మ్యాచ్ ప్రాక్టీస్. టెస్ట్ సిరీస్ కి ముందు ప్లేయర్స్ కి ఎక్కువ టైం ఇన్ ద మిడిల్ దొరకడం చాలా ఇంపార్టెంట్. ఈ వార్మప్ మ్యాచ్ అందుకే ఇండియాకి యూస్ఫుల్ ప్రిపరేషన్ గా మారింది. ముఖ్యంగా శ్రీలంక కండిషన్స్ లో బ్యాటింగ్ ఎలా ఉండాలి, పేషెన్స్ ఎంత అవసరం, ఎవరు ప్రెజర్ లో ఎలా రెస్పాండ్ చేస్తున్నారు, ఇవన్నీ మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేసి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒక విషయంపైనే ఉంటుంది. పడిక్కల్ కి ఈ 142 తర్వాత ప్లేయింగ్ లెవెల్ లో అవకాశం వస్తుందా? ఒక ఇన్నింగ్స్ తో సెలక్షన్ ఖాయం అయిపోతుందని చెప్పడం తొందరపాటు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఇలాంటి పెర్ఫార్మెన్స్ ను సెలెక్టర్స్ ఇగ్నోర్ చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో నెంబర్ 3 పొజిషన్ చాలా ఇంపార్టెంట్. కొత్త బాల్ తర్వాత వచ్చే పేస్ లో బ్యాటింగ్ చేయగల ప్లేయర్ కావాలి, పేషెన్స్ ఉండాలి, ప్రెజర్ హ్యాండిల్ చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ లో పడిక్కల్ ఈ వార్మప్ మ్యాచ్ లో మంచి గ్లింప్స్ ఇచ్చాడు. మొత్తానికి టీమిండియా వార్మప్ మ్యాచ్ ను సక్సెస్ఫుల్ గా చేస్తూ ముగించింది. పడిక్కల్ 142తో బిగ్గెస్ట్ పాజిటివ్ గా నిలిచాడు. జడేజా కూడా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అదే సమయంలో పంత్, జురేల్ లాంటి ప్లేయర్స్ కి ఇంకా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ వార్మప్ మ్యాచ్ రిజల్ట్ కంటే ఇంపార్టెంట్ విషయం, టెస్ట్ సిరీస్ కి ముందు టీమిండియాకి ఇప్పుడు ఆప్షన్స్ పెరిగాయి. మరి ఈ వార్మప్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియా ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో అసలు పరీక్ష టెస్ట్ మ్యాచ్ లోనే. ఇలాంటి డీటెయిల్డ్ తెలుగు క్రికెట్ అనాలిసిస్ కోసం A1 క్రికెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.